చిన్నారులు, హాయ్! ఈరోజు ఒక చాలా పాతకాలం కథ తెలుసుకుందాము. చాలా అంటే చాలా 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 పాతకాలం కథ అన్నమాట. చెప్పులు కూడా పుట్టలేదు అప్పటికింకా. చెప్పులంటే ఎవ్వరికీ తెలీదు జనాలకి. అప్పటి కథ. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుకి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా శుభ్రంగా ఉండాలనేవాడు. ఎలా ఉన్నా రాజసభ కూడా శుభ్రంగా ఉండాలని ఆలోచించేవాడు. శుభ్రం అంటే ఎక్కువ ఇష్టం అతనికి. అలా ప్రతి దానికి శుభ్రత చూసేవాడు అనమాట. ఎవరితో ఏది మాట్లాడినా శుభ్రత గురించి మాట్లాడేవాడు. శుభ్రతం అంటే అంత ఇష్టం ఆ రాజుకి. అయితే ఒకరోజు సభలో కూర్చున్నప్పుడు సభికులతో అంటాడనమాట, మనం ఎంత శుభ్రంగా ఉంచినా కూడా రాజభవనంలో కూడా అక్కడక్కడ మట్టి కనబడుతుంది, దుమ్ము కనబడుతుంది, వర్షం పడినప్పుడు బురద కనబడుతుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేద్దాము అని అడుగుతాడనమాట. అయితే ఎవరికి తోచింది వాళ్ళు తలా ఒక రకంగా చెప్తారు. అందులో ఒక అతను చెప్తాడు కదా, మహారాజా, తోలు పరిచేద్దాం, రోడ్డు మీదంతా దారిలో అంతా లెదర్ తోలు పరిచేద్దాము, అప్పుడు ఇంకా మట్టి రాదు, వచ్చినా కూడా దాని మీద ఊడి చేసుకుంటే సరిపోతుంది అని చెప్తాడనమాట. అయితే సరే అంటాడు ఆ రాజు. అని చాలా లెదర్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించేస్తాడు. తెప్పించి రోడ్ల దగ్గర అంతా, రోడ్ల మీద అంతా పరిచేస్తాడు. రాజభవనం వరకు పరుస్తాడనమాట. సరే బానే ఉంది అనుకుంటారు అందరూ. ఆ తోలు మీదకి వెళ్ళి లెదర్ మీద నుంచే నడుస్తారు, లోపలికి వస్తారు, పర్వాలేదు అనుకుంటారు. కానీ ఒకరోజు వర్షం పడుతుంది, విపరీతమైన వర్షం. ఆ దారిలో తోలుంది కానీ పక్కల అంతా మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా బురదగా మారి మళ్ళీ అంతా లెదర్ మీదకి వచ్చేస్తుంది. లెదర్ మీదకి వచ్చేసి అదంతా మళ్ళీ రాజభవనం దగ్గరికి వచ్చి రాజభవనంలో కూడా బురద బురద అవుతుంది. అప్పుడు రాజు మళ్ళీ తల పట్టుకుంటాడు. మనం ఇంత లెదర్ తెచ్చిపరిచినా, ఇంత తోలు తెచ్చిపరిచినా కూడా ఇలా జరుగుతుంది, దీనికి ఈ పరిష్కారం కాదు, ఇంకేదో వెతకాలి అని చెప్పేసి మళ్ళీ సమాలోచన చేస్తాడు. మళ్ళీ సమాలోచన చేస్తే మళ్ళీ ఒకతను చెప్తాడు కదా, మహారాజా, ఇప్పుడు దారి పొడుగునా పరిచాము, అలా కాకుండా మనము ఎవరి కాళ్లకు వాళ్ళమే చర్మాన్ని తగిలించుకుందాము, అప్పుడు రాజభవనం బయట ఆ చర్మాన్ని విడిచేసి లోపలికి రావాలి, అలా అయితే బాగుంటుందేమో అని అంటాడనమాట. అయితే సరే అలాగే చేద్దాం అనుకుంటారు. అలాగే చేద్దాం అనుకొని చర్మం ఎలా కాలికి పెట్టుకోవాలి అదొక ఆలోచన. మళ్ళీ ఒకరు అన్నారు కదా, కాలిలాగా చర్మాన్ని కట్ చేసి దానికి తాడుతో దారంతో కట్టేసుకుందాం అని అనుకుంటారు. కానీ మళ్ళీ విప్పడము కట్టడము అది కష్టం. అది ఎలా జరుగుతుంది? మళ్ళీ ఆ ఆలోచన సైడ్కి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టింది అది కూడా. ఇంకా మళ్ళీ ఏం చేయాలని ఆలోచన. అంతలో మళ్ళీ ఒకతను అన్నాడు కదా, మహారాజా, కాలి మధ్యలో బొటన వేలికి మధ్య ఒకటి ఇట్లా పట్టుకునేలాగా పెట్టుకుందాము అన్నాడు. అయితే సరే అనుకున్నారు, అలా చేశారు. అలా చేసినప్పుడు అప్పుడు పాకోళ్ళు అనేటివి వచ్చాయన్నమాట. కానీ అది కూడా ఇబ్బందిగా మారుతుంది, నడవడమైనా ఏదైనా కూడా. మళ్ళీ సమాలోచన చేస్తారు. మళ్ళీ సమాలోచన చేసినప్పుడు ఇంకొక అతను అంటాడు కదా, ఇలా పట్టుకోవడం కన్నా చేతికి మనం ఉంగరాలు పెట్టుకుంటాం కదా మహారాజా, అలాగే కాలికి ఉంగరం పెట్టుకుందాము, లెదర్తో చేసిన ఉంగరం, తోలుతో చేసిన ఉంగరం పెట్టుకుందాము అని చెప్తాడనమాట. అయితే సరే అనుకుంటారు. సరే అనుకొని మళ్ళీ అలా చేస్తారు. అలా చేస్తే వేలికైతే పట్టుకొని ఉంది కానీ కాలికి పట్టుకొని ఉండటం లేదు. మళ్ళీ ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. సరే ఈసారి ఏం చేద్దామని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటే, సరే ఇప్పుడు ఏలికైతే పట్టుకొని ఉంది కదా, అలాగే ఇంకొక పెద్ద ఉంగరం చేస్తే మడిమకు కూడా వస్తుందని అనుకుంటారు. అనుకొని సరే అని అలా చేస్తారు. అప్పుడు అలా చేసినప్పుడు అది కాస్త ఫలితంగా ఉంటుంది. అప్పుడు ఇంకా అదే కొనసాగిస్తారనమాట. ఆ చర్మం తేవడము, ఒక్కొక్కరి కాలికి ఆ చెప్పులు కుట్టడము అప్పుడు మొదలైంది. తర్వాత ఇంకా ఎన్నో రకాల చెప్పులు. ఇప్పుడైతే అబ్బో ఎన్నో రకాలు కదా, మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా. అలా వచ్చినాయే చెప్పులు అనమాట. చెప్పులు రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు జనాలు. ఇది కథ. బాయ్.